ఎట్లుందబ్బా మన ఆంధ్ర కింగ్ తాలూకా ఎట్లుందంటే ప్రతి సినిమా లవర్స్కి వాడిని వాడు ఫీల్ చేసుకుంటాడు ఆ సినిమా. ప్రతి సినిమా లవర్స్కి సినిమా ఎవరినైతే ఇష్టపడతాడు సినిమా వానికి 100% సినిమా నచ్చుతుంది. సూపర్ సినిమా ఉంది. నేను ఎవరి తాలూకా అని అందరికి తెలుసు, కానీ ఈ సినిమా ఎట్లుంది అనేది నేను చెప్తానంటే అర్థం చేసుకోండి. సినిమా లవర్కి బీభత్సమైన సినిమా ఇది. ఇంకోటి ఏమంటే చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్లే ఉంది సినిమా. నేను చిన్నప్పుడు మా బాస్ సినిమాకి అట్లే గుడ్డతో బ్యానర్ కట్టినా శ్రీకృష్ణ థియేటర్కి, ఆంధ్ర కింగ్ అని రాసింది దానిపైన. నాకు ఈ కొన్ని సీన్లు చూస్తే నన్ను నేను చూసుకున్నట్టే ఉంది సినిమా. అందుకే బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అది కరెక్ట్గా పెట్టినాడు. బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అని పెట్టినాడు. నిజంగా చెప్తున్నా, ప్రతి హీరో అభిమానికి ఇది పిచ్చగా నచ్చుతుంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తున్నాను, సినిమాని చంపద్దండి, ఫ్యాన్ వార్స్ ద్వారా సినిమాని చంపద్దు అన్నట్టు కదా. 100% చెప్తున్నా. ఈ సినిమా చూడండి. సినిమా ఎంత మంది జీవితాలని కాపాడుతుంది. సినిమా అనేది మనము మంచి నేర్చుకుంటాం అంతే. ఇప్పుడు మంచి నేర్చుకోవాలంటే మంచి నేర్చుకుంటాము. ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి సినిమా అనేది. సినిమా అనేది కానీ ఒక ఫీల్ అది. 90s కిడ్స్కి సినిమా అనేది ఒక ఎమోషన్. అది ఎమోషన్ అన్నీ. అది సినిమా నిజంగా డైరెక్టర్ ఎవడో తెలియదు కానీ మొత్తం హావభావాలు ఫ్యాన్లో ఏముంటాయో అన్నీ తీసి చూపించినాడు స్క్రీన్ పైన. ఆ స్క్రీన్ పైన ఏమైతే చూపిస్తానో మనమే ఇప్పుడు ఒక సినిమా లవర్గా ఒక పెద్ద హీరో గారికి అభిమానిగా నేను పోయి లోపల చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి కొన్ని సీన్లో. నిజంగానే ఏడిపించినాడు. నేను ఏడ్చినాను కొన్ని సీన్లలో, కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు. నిజంగానే సినిమా లవర్స్కి హీరో అభిమానికి బాగా నచ్చుతుంది సినిమా. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని సీన్లు కూర్చోంటే ఇప్పుడు సినిమా వల్ల ఈ కొంతమంది ఇప్పుడు ఐబొమ్మ వాళ్ళు వస్తున్నాయి కదా, అంతా కాదు. సినిమా వల్ల చాలా జీవితాలు బాగుపడతాయి. దీన్ని చూపిస్తారు, అదే ప్రత్యక్షంగా చూపిస్తారు. అక్కడ ఉండే ఒక పల్లీలు అమ్ముకునేవాడు, పార్కింగ్ వాడు, క్యాంటీన్ వాడు, అందరూ బతుకుతారు. దాని ముందర షాప్ వాడు. ఒక సినిమా వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. అలాగే ఒక సినిమా వల్ల ఒక వ్యక్తి జీవితము వాడు మంచిగా అనుకుంటే మంచిగా మారచ్చు, చెడుగా అంటే చెడుగా మారచ్చు. కానీ చెడుగా అనే దానికన్నా ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచిగా వాడేవాళ్ళు చాలా మంది, లక్షల్లో మంది ఉన్నారు. అలాగే మనం కూడా మంచిది అనేది వెతికినామంటే చిరంజీవి ఇది సినిమాలో 100% నచ్చుతుంది. ఇప్పుడు మా ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఆయన చూసి మేము ఎంతో నేర్చుకుంటున్నాము. ఆయన ఎక్కడో ఆయనకి మనం తెలియకపోవచ్చు, కానీ మన వల్లే ఆయన ఉన్నారనేసి 100% తెలుస్తుంది కదా. కానీ ఆయన వల్ల ఎంతోమంది బాగుపడుతున్నారంటే అదే సేమ్ ఆయన్ని మనసులో ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం బాగుపడతాం. మనం ఇప్పుడు నాకైతే చదువు లేదు, నేనేం చదువుకోలే, కానీ ఈరోజు మనము ఈ ఒక దీంట్లో ఒక సంఘంలో నేను కొంచెం బాగా బతుకుతున్నానంటే దానికి కారణం సినిమానే. దాన్ని ఈరోజు 10 మంది నన్ను గౌరవిస్తున్నారు, చూస్తున్నారంటే అది నేనేం చదువుకునేందుకు కలెక్టర్ ఇది కాదు కదా, ఒక సినిమా వల్లనే. ఇలాంటి చాలా సినిమా అనేది మంచి చేస్తుంది, చాలా మంచి చేస్తుంది, చెడు దానికన్నా మంచే. ఇది ప్రతి ఒక్క అభిమానికి కానీ సినిమా చాలా థ్యాంక్స్. మీ మహేష్ బాబు గారు, ఆయనకి డైరెక్టర్కి చాలా థ్యాంక్స్ అండి. మా మనసులో ఉండే ఫీలింగ్స్ని మంచిగా తీసి చూపించినారు, చాలా థ్యాంక్స్. సినిమా మాత్రం సూపర్గా ఉంది, ఏడిపించేసినాడు 100% పక్కా. రామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మంచి సినిమాని ఇచ్చిన, మంచి ఇన్ని రోజులు తీసిన సినిమాల కన్నా ఇది గుర్తుండే సినిమా. ఇది బెస్ట్ సినిమా, సూపర్ ఉంది. ఉపేంద్ర సారు ఇంకా ఆయన యాక్షన్ తెలుసు కదా, ఆయన ఇమిడిపోయినాడు యాక్షన్లో. అదే చెప్తున్నానే, ఒక ఫ్యాన్కి, ఒక హీరోకి, ఒక సినిమాకి, ఒక అభిమానికి జరగబోయే సన్నివేశాలు సూపర్గా ఉంటాయి. సినిమా లవర్స్కి 100% సినిమా నచ్చుతుంది. సినిమా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి కూడా కొంచెమే చూపించినాడు, కానీ చాలా వరకు సినిమా వల్ల ఉపయోగాలు ఉన్నాయి. సినిమా వల్ల చాలా కుటుంబాలు బాగుపడుతున్నాయి. సినిమాని చంపొద్దండి, సేవ్ సినిమా.